టమాటాకి రేటు పెరిగితే మరో కూరగాయ వండుకుంటాం. గ్యాస్ దొరకకపోతే కట్టెల పొయ్యి వాడతాం. రేట్లు పెరుగుతుంటే వినోదాలు, షాపింగ్లు మానుకుంటాం. కానీ ఏకంగా అన్నం తినడం మానేయలేం కదా, ఆ పట్టెడు అన్నాన్ని తగ్గించుకోలేం కదా. బట్ ఇదే పరిస్థితి రాబోతోంది. బియ్యం ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. నెలకు దాదాపు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన రోజు వచ్చేసింది. మున్ముందు ఈ రేటు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఇంతకీ ఆల్ ఆఫ్ ఏ సడన్ బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నట్టు? బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పప్పు ధాన్యాలు, కూరగాయలు, గ్యాస్ బండ ధరలతో అల్లాడుతోన్న సామాన్యుడికి ఇప్పుడు రైస్ ప్రైస్ కూడా షాకిస్తోంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి వరి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గుతుందన్న ప్రచారాన్ని దళారులు, మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గోదాముల్లో వేల టన్నుల నిల్వలున్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ రిటైల్ మార్కెట్లో కిలో బియ్యం ధర ఏకంగా 65 రూపాయల నుంచి 80 రూపాయలకు పెంచేశారు. నెల రోజుల వ్యవధిలోనే క్వింటాల్ పై 250 నుంచి 500 రూపాయల వరకు ధర పెంచేశారు. బట్ ధరల పెరుగుదల వెనుక అసలు కథ వేరే ఉంది. మొన్నటి వరకు 1200 రూపాయల నుంచి 1400 రూపాయలకే దొరికిన 26 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు 1800 రూపాయలు పెడితే గానీ రానంటోంది. బియ్యం రకాన్ని బట్టి కిలోపై ఏకంగా 10 నుంచి 20 రూపాయల దాకా పెరిగిపోవడంతో మధ్యతరగతి బడ్జెట్ తలకిందలవుతోంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావ పరిస్థితులు అనే కారణాలని చూపిస్తూ కొంతమంది వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్ గా మారి అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. గోదాముల్లో వేల టన్నుల ధాన్యం, బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ మార్కెట్లో లభ్యత లేదంటూ ప్రచారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. సామాన్లు చూసి వెళ్ళిపోతున్నారు తప్పితే రేట్లు బాగా పెరిగిపోయినాయి. మిల్లర్స్ కూడా ఇప్పటికి స్టాక్ లేదంటున్నారు. మంచి క్వాలిటీలు కూడా ఇబ్బందిగా పెడుతున్నారు. ఇలాగంటే వాటిలో ఏంటి అసలు అందరూ బాగా ఇబ్బంది పెడుతున్నారు. బియ్యం ధరలు అకస్మాత్తుగా ఏం పెరగలేదు, పెంచేశారు. ధరల పెరుగుదల వెనుక చాలా కారణాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సన్న బియ్యం పండిస్తే క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో ఆంధ్ర సరిహద్దు జిల్లాల నుంచి అధిక శాతం ధాన్యం ఆ మార్కెట్లకు తరలి వెళ్లినట్లు మిల్లర్లు వాదిస్తున్నారు. దీనివల్ల ఏపీలోని స్థానిక మార్కెట్లలో ధాన్యం లభ్యత తగ్గిపోయిందని చెప్తున్నారు. హోల్సేల్ వ్యాపారులు, రైతులు మాత్రం ఇది పూర్తిగా మిల్లర్లు సృష్టిస్తోన్న కృత్రిమ కొరత అని ఆరోపిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వరి సాగు కష్టమవుతుందనే భయాల్ని క్యాష్ చేసుకుంటూ గోదాముల్లో ధాన్యాన్ని బ్లాక్ చేసి రేట్లు పెంచేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నెల రోజుల్లో పెరగడానికంటే 2 సంవత్సరాల నుంచి ధాన్యానికి రేటు పెరగలేదండి. ఈ సంవత్సరం ఏమైందంటే తెలంగాణ గవర్నమెంట్ సన్న రకాల ధాన్యానికి 500 రూపాయలు, క్వింటాల్కి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంది. ఆ తీసుకోవడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రాల్లో బార్డర్లో ఉన్న జిల్లాలు ఉన్నాయి చూసారా, రైతులు అమ్మేసుకున్నారు. అక్కడ తెలంగాణ వాళ్ళు కొన్నారు, వాళ్ళు ప్రాఫిట్ పొందారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళి మనకు తెలియదు, జరిగింది అది. దానివల్ల కొంత షార్టేజ్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి. నిజానికి గత 2 ఏళ్లుగా ధాన్యానికి సరైన ధర లేక రైతులు, వ్యాపారులు నష్టపోయారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, వర్షాభావంతో సాగుపై నీలినీడలు కమ్ముకోవడంతో భవిష్యత్తులో దిగుబడులు తగ్గుతాయన్న అంచనాలున్నాయి. మార్కెట్లో డిమాండ్ కు తగ్గట్టుగా ధాన్యం లభ్యత తక్కువగా ఉండడంతో ధరల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో గత 2 ఏళ్ల నష్టాలను పూడ్చుకునే పేరుతో కొంతమంది వ్యాపారులు బియ్యాన్ని బ్లాక్ చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారుల నిఘా లోపం కూడా దళారులకు వరంగా మారిందనే విమర్శలున్నాయి. తనిఖీలు చేపట్టాల్సిన అధికార వర్గాలు మౌనంగా ఉండడంతో బ్లాక్ మార్కెటింగ్ యథేచ్ఛగా సాగుతోందనే మాట వినిపిస్తోంది.